హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జై సర్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఫ్రై. ఏ విటమిన్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్లో పాలకూర కూడా ఒకటి. పాలకూరను చాలా రకాలుగా వండుకోవచ్చు కదా, అందులో పాలకూర ఫ్రై కూడా ఒకటి. అయితే ఈ పాలకూర ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మన రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పాలకూరను ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక 3 పెద్ద సైజు పాలకూర కట్టలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో 3 లేదా 4 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 కట్ చేసిన ఎండుమిర్చీలు, ఒక 8 నుండి 10 ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఎల్లిపాయ రెబ్బలు కర్రీకి మంచి టేస్ట్నిస్తాయి. పోపు 1 నిమిషం పాటు వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిర్చీలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి మారేదాకా వేయించుకోండి. లైట్ గోల్డెన్ కలర్లోకి మారిన ఉల్లిపాయ ముక్కల్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను వేసుకొని బాగా కలుపుకోండి. పోపు అంతా కూడా పాలకూరతోటి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత మూత ఉంచి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ పాలకూరను మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చివరగా ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి మనం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే సరిపోతుంది. మన టేస్టీ పాలకూర ఫ్రై రెడీ.